కట్ చేయొచ్చు ఇంకా క్లాప్స్. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గురుకులాల్లో మెనూ యొక్క ఛార్జెస్ 40% పెంచడం, అలాగే డైట్ ఛార్జెస్ పెరగడంతో పాటు మెనూను కూడా 4 వారాలకు 4 రకాలుగా ఏర్పాటు చేయడం అనేది ఇవాళ ఒక చరిత్రాత్మకం. యాక్చువల్గా పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని వాళ్ళ చదువుతో పాటు ఈ గురుకులాల్లో వాళ్ళ మెనూ పౌష్టికాహారం బాగుండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొని అన్ని గురుకులాల్లో ప్రతి దానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు వచ్చి ఇక్కడ ఏర్పాట్లు చూసి అలాగే ఈ మెనూను కూడా లాంచ్ చేసుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మునగనూరు తుర్కాయంజాల్లోని మునగనూరులో ఉన్నటువంటి ఈ రెసిడెన్షియల్ పాఠశాల మరియు కళాశాలలో కూడా ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించుకోవడం చాలా సంతోషదాయకం. అన్ని గురుకులాలకి ఒకటే మెనూ ఇస్తూ 40% అమౌంట్ కూడా పెంచి మంచి పోషకాహారం అందాలని పోషకాహారంలో మంచి ఆలోచనతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మేము తర్వాత కాస్మెటిక్ ఛార్జెస్, డైట్ ఛార్జెస్ పెంచిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు పేరెంట్స్తో సహా ప్రజాప్రతినిధులు, అధికారులు అందరి సమక్షంలో కొత్త మెనూని ప్రారంభించుకోవడం అందరికీ గర్వకారణం. ముఖ్యంగా పేద పిల్లలకు ఈ మెనూ అనేది చాలా మంచి పోషక విలువలు కలిగినటువంటి ఆహారంతో పాటు మెనూని అన్ని గురుకులాలకు ఒకటే మెనూని రూపొందించడం నిజంగా రాష్ట్ర ప్రభుత్వం అభినందనీయంగా భావిస్తున్నాను. ముఖ్యంగా ఈ సీఎం గారు వచ్చిన తర్వాత గత 8 సంవత్సరాల నుంచి పెంచకుండా ఉన్నటువంటి మెనూని, డైట్ ఛార్జెస్ని పెంచడం వల్ల మేము అనుకున్న విధంగా పిల్లలకు భోజన వసతులని, కాస్మెటిక్ ఛార్జీలని ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే పిల్లలు మంచిగా చదువుకుంటారు. మంచి ఆహారం తిన్నప్పుడే మంచి చదువు అనేది వాళ్ళకు వస్తుంది. కాబట్టి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ శుభ సందర్భాన ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తున్నాను. సీఎం మరియు మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను.